నా పేరు గుండా మనోహర్, మామ్నార్ ఫస్ట్ ఇన్ఛార్జ్ పర్యవేక్షకుడిని. ఇక్కడ గత సంవత్సరం క్రితం మామ్నార్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహిళల కొరకు స్వయం ఉపాధికి ఏం చేయగలుగుతామనే ఆలోచనతోటి ఈ మామ్నార్ ఫస్ట్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు 3 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఇది 4వ బ్యాచ్. ఇదేదో ఇక్కడ నేర్చుకున్న వెంబడే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెడతారనే ఉద్దేశం కాదు. కనీసం మహిళ తన సొంత కాళ్ళపై తాను నిలబడి తన పిల్లలకు కంప్యూటర్ నేర్పగలిగితే చాలు అనే స్థాయిలో ఉన్నారు. అలాగే టైలరింగ్ వాళ్ళు తన ఇంట్లో బట్టలు కుట్టుకున్న ఎంతో సేవ్ చేసుకోగలుగుతారు. మగ్గం వర్క్ కూడా అంతే. బ్యూటీషియన్ వాళ్ళు సొంతంగా చేసి వాళ్ళ పిల్లలకు చేసుకోవాలనే ఆలోచనతో వచ్చారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న దాని ప్రకారము ఇవాళ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలామంది మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు టైలరింగ్ షాప్స్ పెట్టుకున్నారు, బ్యూటీషియన్గా పెట్టుకున్నారు. అలాగే ఈ కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళు రకరకాల బయట మాల్స్లలో కానీ లేకపోతే చిన్న చిన్న కంపెనీలో కానీ వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మహిళలు చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నారు. ఇది 4వ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది కంటిన్యూగా నడుస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మహిళా సాధికారిత సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం ఓన్గా పెడుతున్నాడు. ఇప్పటి వరకు అయితే దీని ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ప్రతి నెల ఇక్కడ కావాల్సిన ఈ మహిళలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సెట్మెంట్కు సంబంధించిన ఫీజులు, పుస్తకాలు అన్నీ స్థానిక ఎమ్మెల్యేనే భరిస్తున్నాడు. ఇది ప్రతి నెల యావరేజ్గా 1,50,000 దాకా ఖర్చు వస్తుంది. ఎగ్జామ్ ఫీజు మాత్రం 4.5 లక్షలు అవుతుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి కంటిన్యూ రిపీట్గా వస్తుంది. దీంట్లో ఎలాంటి ఎవరి సహకారం లేదు. సెట్విన్ వాళ్ళు నేర్పించడం వరకే వాళ్ళు ఖాళీ 4 ఇన్స్ట్రక్షన్లను మాత్రమే ఇచ్చారు. మిగతా మొత్తం స్థానిక ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? దీంట్లో రాబోయే రోజుల్లో అడ్వాన్స్ కోర్సులు తీసుకురావాలనుకుంటున్నాము. ఇది నెక్స్ట్ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేస్తాము. అంటే ఏ రకమైన కోర్సులు? ఇప్పుడు కంప్యూటర్లోనే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ నేర్పించాము. నెక్స్ట్ బ్యాచ్లో వచ్చేసి డిటిపి నేర్పిస్తాం అన్నట్టు. ఇప్పుడు అదే టైలరింగ్లో ఇప్పుడు బేసిక్గా నేర్పించినాము. నెక్స్ట్ దాన్ని కమర్షియల్ నేర్పించాలనుకుంటున్నాము. అంటే అడ్వాన్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది. అన్ని కోర్సులలో కూడా అడ్వాన్స్ కోర్స్ ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాచ్లో స్టార్ట్ చేస్తాం. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కీలకంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కొన్ని మీకు ఇంకో వైపు చూస్తే, ఇంకో కోణం చూస్తే ఇలాంటి మంచి పరిపాలన ఎప్పుడైనా చూసినారా? ఒక వ్యక్తిగా ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి కాదు, యాజ్ ఎ కోఆర్డినేటర్ కాకుండా చెప్పండి. 2001లో మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు మా ప్రధాన నినాదం మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే అన్నది. 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించిన సందర్భంలో ఎంతో ఆనందోత్సవాల మధ్యన ఉన్నాము. కానీ వచ్చిన ప్రభుత్వము మన సొంతంగా ఏదైతే మనకుందో సేమ్ అదే ఆంధ్ర పాలకులకు ఒత్తాసు పలకడము, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకపోవడం, ఖాళీ పెద్ద ప్రాజెక్టులు కట్టిన తప్పిస్తే మిగతా సామాన్య జనులకు ఎలాంటి ఉపయోగం లేదు. అటువంటి క్రమంలో వెనుకబడి జిల్లాగా ఉన్న మా పాలమూరులో ఈ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గ్రాస్ రూట్ నుంచి ఇప్పుడు మార్పు చేసుకుంటూ వస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈ మహిళా సాధికారత, ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం.